महात्मा गांधी के जय, महात्मा गांधी के जय, अंबेडकर के जय, अंबेडकर के जय. ఏటీడీకి అంబేద్కర్కి జై, మహాత్మా గాంధీకి జై అంటున్నారా? అలాంటి వాళ్ళ వల్లే మనకి ఈరోజు స్వతంత్రం వచ్చింది. ఇంత సంతోషంగా బ్రతుకుతున్నామని మన భారతదేశంలో వాళ్ళ వల్లే. అయితే మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవలేరా, తీసుకొని పోలేడు పుచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలేరా. దీపమున్నగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణమున్నగానే నీవు ప్రభుని నమ్ముకో. చివరికి ప్రభుని నమ్ముకొని చెప్పని అనుకుంటున్నారా? చూడండి, తెలుసుకోండి మీరైనా సరే. మనకి స్వతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడికే మరణం తప్పలేదు, డాక్టర్ అంబేద్కర్కే మరణం తప్పలేదు. చివరికి నీకు నాకు మరణం తప్పదు అనుకుంటే తప్పదు. నువ్వెంత బలవంతుడివైనా, ఎంత ధనవంతుడివైనా, ఎంత పేదరికంలో ఉన్నా మరణము మనం అనుభవించవలసిందే. ఒకటి చెప్తున్నాను, ఎటువంటి వాళ్ళైనా సరే మరణము సంభవిస్తుంది. అయితే దీపం ఉన్నప్పుడు ఇల్లుని చక్క పెట్టుకుని, దీపం ఉన్నప్పుడు ఇల్లుని చక్క పెట్టుకుని అంటే ధనం కూర్చుకోమని, డబ్బును కూర్చుకోమని, బంగారాన్ని కూర్చుకోమని కాదు, నీ దేవుడిని తెలుసుకోమని. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉంటారు. మీరందరూ చూస్తున్నప్పుడు ప్రతి మనిషి ఇది తప్పు అనుకోకుండా బైబిల్ ప్లీజ్ ఒక్కసారి చదవండి. ఆ భక్తుడు చెప్తాడు, నీ దేహాన్ని, నీ దీపాన్ని చెక్క పెట్టుకొని, అంతే మన దీపాన్ని చెక్క పెట్టుకోమని. నీవు దేవుడిని నమ్ముకొని నీ దీపాన్ని చెక్క పెట్టుకో. నీ దీపమే దేవుడి దగ్గరికి వెళ్తుంది. దీపం అనగా ఏంటో తెలిసావా? నీ దీపం అంటే నీ ఆత్మ. నీ శరీరము మట్టిలో కలిసిపోద్ది, నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇది నీకు నాకు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయి ప్లీజ్.